వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు నోరూరించే వంటల్ని అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ ని మీకు అందించడం కోసం సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ రుచికరమైన వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పెని వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే వెరైటీ వంటల్ని మన షెఫ్ చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఇమెయిల్ చేస్తారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారు. ఓకే సో రైస్ ఐటమ్ రాజు గారు. సో చెన్నాతో ఏదైనా వెరైటీ రైస్ ఐటమ్ చేసి చూపించమని మెయిల్ వచ్చింది మనకి. వాణి గారు మెయిల్ చేశారు. ఓకే, చెన్నాతో అంటే సింపుల్ గా కాకుండా వెజిటేబుల్స్ కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్ టైప్ లో చేస్తాను. చెన్నా ఇంకా వెజిటేబుల్ కాంబినేషన్ లో. సో చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్. ఓకే మరి చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. మరి ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫ్రైడ్ రైస్ చక్కగా చాలా సింపుల్ రెసిపీ, అంటే అన్ని రెడీగా ఉంటాయి మనకి. అవునండి. రైస్ గానీ ఎవ్రీథింగ్ కుక్ చేసి ఉంటే. సో దీనికి ఏంటంటే కొంచెం ఒక పూట ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకి కాబూలి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ఇది ఒకటి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది ఎందుకంటే ఇవి మనకి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా అలా నానబెట్టి ఉడికించుకుంటే ఆ సాఫ్ట్నెస్ అనేది బాగుంటుంది. అవునండి. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని ముందుగా అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి సో చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. చక్కగా మనకు పంట కింద నలిగిపోతుంది, అంటే తినేటప్పుడు కూడా అంత ఎక్కువ ఘాట్ అనేది ఎక్కువ తెలియకుండా ఉంటుంది. సో తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, అలాగే క్యారెట్ ముక్కలు, ఇవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అన్ని బాగా చిన్నగా కట్ చేశారు. అంటే మనకి బిర్యానీ లాంటి వాటిలో కంటే కొంచెం పెద్ద ముక్కలు వేస్తారు, కానీ ఫ్రైడ్ రైస్ అనేటప్పటికి ఇలా చిన్నగా ఉంటేనే బాగుంటుంది కదా. అవునండి. అలాగే క్యాప్సికమ్ అండి. ఓకే. సో ఇది కూడా బాగా మంచి టేస్ట్ ఇస్తుంది క్యాప్సికమ్ కూడా. అవును. సో బేసిక్గా వెజిటేబుల్స్ ఫ్రైడ్ రైస్ అంటేనే మనకి మెయిన్గా ఈ 3 వెజిటేబుల్స్ ఉంటే చాలు, కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అడిషనల్ గా కావాల్స్తే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సో ఇది కొంచెం వేగాలి. అవునా? సో అయితే చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇక్కడ కూరగాయ ముక్కలన్నీ వేగుతుంటాయి. ఈరోజు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పొరపాటున నూనె కింద ఒలికిందనుకోండి, వెంటనే ఆ నూనె పైన మైదా పిండి చల్లేసినట్లయితే మైదా పిండి నూనె అంతటిని పీల్ చేసుకుంటుంది. అది ఆరిన తర్వాత మామూలుగా తుడిచేస్తే ఫ్లోర్ మరకలు లేకుండా నీట్ గా క్లీన్ అయిపోతుంది. చిట్కా చూసారు కదండి. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ ఉడికించుకున్న కాబూలి శనగలు అన్ని చిన్నగా కట్ చేసాం కాబట్టి చక్కగా వేగిపోయాయి. సో ఇక్కడ కాబూలి శనగల్లో కూడా మనకు మీడియం సైజ్, అంటే మామూలుగా నల్ల శనగల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. అవునవును. మరి కొంచెం పెద్దవాటి కంటే కొంచెం చిన్నగా. సో అలా మధ్యస్థంగా ఉండే కాబూలి శనగలు తీసుకుంటే బాగుంటుంది. ఓకే. అవును, పెద్దవి కూడా, ఎందుకంటే మనం కొంచెం నానబెట్టి ఉడికించేటప్పటికి దాని సైజ్ ఇంకొంచెం పెరుగుతుంది. అది కొద్దిగా ఒకటేసారి అంత పెద్ద శనగలు మనం అలా నవ్వులుతూ ఉండాలన్నా కొంచెం రైస్ లో కొద్దిగా అడ్డంగా అనిపిస్తుంటాయి కదా. సో కాబట్టి కొంచెం చిన్న సైజ్ చూసి తీసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో సోయా సాస్. అసలు బేసిక్ గా శనగలతో ఫ్రైడ్ రైస్ అంటేనే వెరైటీగా ఉంది, ఎందుకంటే అన్ని రకాలుగా ట్రై చేస్తుంటారు కానీ ఇలా శనగలతో అనేది రైస్ ఐటమ్ బాగుంది, ఫస్ట్ టైం చూడటం. అలాగే సరిపడా ఉప్పు, ఓకే, మిరియాల పొడి, అలాగే రైస్ ఏంటంటే మనం పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో చైనీస్ ఫ్రైడ్ రైస్కి బాస్మతి రైస్ అంత బాగుంటుంది.
మామూలు రైస్ అయితేనే బాగుంటుంది కదా. సోయా సాస్ తర్వాత ఇవన్నీ వస్తాయి కదండి. సో నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది. చక్కగా ఇలాంటి ఫ్రైడ్ రైసెస్కి ఏంటంటే మనం మార్నింగ్ కుక్ చేసుకున్న రైస్ ఉన్నా కూడా ఈవినింగ్ టైంకి వేడివేడిగా ఒక వెరైటీ చేసేసుకోవచ్చు. అదైనా బాగుంటుంది. అలాగైనా అండ్ పిల్లలకి వాళ్ళకి కూడా ఈ ఫ్రైడ్ రైస్ అనేటప్పటికి వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో ఇలాంటివి ఏమన్నా ఇందులో యాడ్ చేసేస్తే శనగలు లాంటివి కానీ లేకపోతే లాంటివి కూడా యాడ్ చేయొచ్చు, పచ్చి బఠానీలు చేయొచ్చు. కార్న్ అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. సరిపోతుందండి. రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే బాగుంటుంది. బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా ఓ డిఫరెంట్ టెక్స్చర్ లో. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే చిల్లీ సాస్ కానీ లేకుంటే అంటే ఇట్లా మనం పోపుతో పాటుగా వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు. చాయిస్ కట్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇక్కడ కాబులి శనగలు వేస్తారు కాబట్టి నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇష్టం ఉంటే స్ప్రింగ్ ఆనియన్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నైస్. ఓకే, మరి వేడివేడిగా చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగాక సోయా సాస్, ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి. చక్కగా శనగలు కూడా బాగా ఉడికాయి అండ్ వెజిటబుల్స్ అన్ని చాలా సన్నగా చాప్ చేసి వేసుకోవడం వలన అవి కూడా బాగా ఫ్రై అయ్యాయి. అండ్ అల్లం వెల్లుల్లి చక్కగా వేగి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ ఈ శనగలు కూడా అంటే కలిసిపోయినట్టుగా ఉన్నాయి, సపరేట్ గా లేకుండా. కొంచెం పెద్ద సైజు అయితే మనకి అలా సపరేట్ గా అనిపించేది. ఇదైతే బాగుంది చక్కగా. మనం అంటే ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే చికెన్ తో అలా చేసుకున్నా ఆ పీసెస్ తగిలితే ఎలా ఉంటుందో అదే ఫీల్ ఉంది. అలా ఉంది కదా, అక్కడ కమ్మ కమ్మగా ఆ శనగలు తగులుతూ ఉన్నాయి. యా, చాలా బాగుంది. సో చక్కగా ఇట్లా ఆనియన్స్ వీటితో సర్వ్ చేసుకుంటే నిజంగానే చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తులసాకులు, వేపాకులు ఈ రెండింటిని నీళ్లలో వేసి మరిగించి ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే స్కిన్ కాంతివంతంగా ఉంటుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా దరిచేరకుండా ఉంటాయి. ఈరోజు చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, మీరే విజేతగా నిలవండి. అంతేకాదు, జూలై 31వ తేదీ ఎన్టీఆర్ మసాలా అభిరుచి ఎపిసోడ్ లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వంటని అందరికీ స్వయంగా చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు బాగా తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎన్టీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. ఈ పోటీకి ఎన్టీఆర్ మసాలా ప్యాకెట్లు తప్ప ఇతర ఎన్టీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎన్టీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం పపాయ కస్టర్డ్ చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, పపాయ కస్టర్డ్. అవునండి. కస్టర్డ్ లో మనం అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుంటాం కానీ ఈ బొప్పాయి అనేది చాలా అంటే తక్కువ అసలు వేయరు, అంటే మోస్ట్లీ, ఎందుకంటే అది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, కరిగిపోతుంది అన్నట్టుగా.
కానీ అది కూడా వేసుకొని మనం కస్టర్డ్ చేసుకోవచ్చా? అంటే మనం అంటే పప్పాయ కస్టర్డ్ చేసుకునేటప్పుడు తీసుకుని ఆ పప్పాయ కొంచెం దూరగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ముక్క అనేది కొంచెం మనకు కొంచెం క్రంచీగా వస్తుంది కదా. సో అలాంటివి తీసుకుంటే ఈ కస్టర్డ్ బాగా సూట్ అవుతుంది. పప్పాయకు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, సో ఈ కస్టర్డ్ పప్పాయ బానే ఉంటుంది అంటారా? బానే ఉంటుందండి. అంటే ఇంకొంచెం ఫ్లేవర్ బాగా ఉండడానికి నేను వెనిలా ఎసెన్స్ కూడా ఇక్కడ వాడుతున్నాను. ఓకే ఓకే. సో ఇవి అంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓ నైస్. ఓకే, మరి పప్పాయ కస్టర్డ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పప్పాయ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి పండు ముక్కలు 2 కప్పులు, పాలు 1/2 లీటర్, కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 4 చుక్కలు, తరిగిన బాదం కొద్దిగా. రాజు గారు స్టార్ట్ చేద్దామా కస్టర్డ్? ఓకే అండి. సో ముందుగా మనం పాలు మరిగించుకోవాలి. ఓకే. సో కస్టర్డ్ సింపుల్ ప్రాసెస్ అయినా జాగ్రత్తగా చేసుకోవాల్సిన ఐటమ్ కదా, ఎందుకంటే అదొకసారి కనుక కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఏమైనా అటు ఇటు అయిందంటే మనకి టేస్ట్ పోద్ది, అసలు ఇంట్రెస్ట్ పోద్ది, బేసిక్ గా కర్డీలు అవుతుంది, అంటే విరగడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం తీసుకునే గిన్నె దగ్గర నుంచి సో పంచదారలో ఏమన్నా ఉందా లేదా కూడా చూసుకోవాలి, పాలలో ఏం పడకుండా చూసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ చేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండి మిక్స్ చేస్తేనే మనకి ఆ సాఫ్ట్ గా టెక్స్చర్ అనేది బాగుంటుంది. అవును. సో దీంట్లో సరిపడా పంచదార, సో ఇవి కాస్త మనకు మరగాలి. మరుగుతున్నప్పుడే మనం కస్టర్డ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అయితే కాస్త మరగాలి కాబట్టి మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. డీహైడ్రేషన్ తో బాధపడుతున్నట్లయితే చెరుకు రసంలో కొద్దిగా మిరియాల పొడి ఇంకా కొద్దిగా ఉప్పు కలుపుకుని తీసుకున్నట్లయితే డీహైడ్రేషన్ తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి రాజుగారు? పాలు మరగడం వచ్చేసిందండి. సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా వాటర్ లేదా వీలైతే పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో చాలా మంది తెలియక పాలల్లోనే గబుక్కుని పౌడర్ వేసేసి కలిపేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకు ఉండలు కట్టే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. చాలా ఉంటుంది. అదే ఇలా మిక్స్ చేస్తే చక్కగా అది లిక్విడ్ లా అయిపోతుంది కాబట్టి ఇందులో కలిసిపోతే మనకు కొంచెం అది తిప్పుకోవడానికి టైం అనేది ఉంటుంది, బాగా మిక్స్ అవుతుంది. సో ఇది కొద్దిగా పోస్తూ సో కన్సిస్టెన్సీ చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది కదా. అవును. మనకి ఇప్పుడు ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్స్ కూడా దొరుకుతుంటాయి కదా, స్ట్రాబెర్రీ ఎక్సెట్రా. అవునండి. కాకపోతే దీనికి ప్లెయిన్ అయితేనే బాగుంటుందేమో కదా. ప్లెయిన్ అయితే బాగుంటుంది, కొంచెం వెనిలా ఉన్నా పర్లేదు. వెనిలా ఇది. ఓకే ఓకే ఓకే. పౌడర్ వేసిన తర్వాత కొద్దిసేపు మనకు మరిగితే బాగుంటుంది. మనకి అంటే చివరికి కొంచెం తెలుస్తుంది అది ఎంత చిక్కగా వచ్చింది అనేది. సో దాని తర్వాత మనం కొంచెం చల్లబరిచిన తర్వాత అది ఇంకొంచెం దగ్గరగా అది చూసుకొని మనం మనకి ఎంత థిక్నెస్ కావాలనే దాన్ని బట్టి, అంటే కొంతమంది కొంచెం పలుచగా ఇష్టపడుతుంటారు, కొంతమంది కొంచెం కొద్దిగా గట్టిగా అయితే నచ్చుతుంది కదా, కొంచెం అంటే ఐస్ క్రీమ్ టైప్ లో తినడానికి బాగుంటుంది. సో వాళ్ళకి తగ్గట్టుగా చూసి చేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే. సో ఇది కొంచెం చల్లారాలి. ఓకే, సో చల్లారితే అప్పుడు మనము ఆ ముక్కలు అవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. చల్లారేలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఎందుకంటే బాగా వేడిగా ఉంది కదా. ఓకే, తప్పకుండా. మస్క్ మెలన్. సో కొంచెం ఫన్నీగా ఉండేట్టుగా పేస్ట్ చేస్తున్నాను. ఫన్నీ ఫేసా? ఓకే. సో ముందుగా బేస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఐస్, సో కొంచెం స్మైలీగా చూపిస్తున్నాం అండి. ఫన్నీ ఫేస్ కాబట్టి అవుతూనే ఉండాలి. ఓకే. సో దీనికి ఐస్ వచ్చేసి బ్రింజాల్ 2 రౌండ్ సర్కిల్స్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే. సో వీటి మధ్యలో క్యారెట్ కానీ, నేను ఇక్కడ పప్పాయ తీసుకున్నాను, కొంచెం ఆరెంజ్ కలర్లో బాగుంటుంది. చక్రాలు లాంటి పళ్ళు.
బేసిక్ గా అంటూ ఉంటారు కదా. అది సో ఇది వచ్చేసి నోస్ అండి. ఓకే. సో వీటి మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేద్దాం. ఓకే. ఓకే. నైస్. సో తర్వాత సో చెవులు కూడా వచ్చేసి కొంచెం రౌండ్ గా ఉన్న బ్రింజాల్ తీసుకున్నాను. ఓకే. ఓకే. సో ఇవి కూడా మనకి ఎక్కడ కావాలో అక్కడ ముందుగా టూత్ పిక్ పెట్టేసుకుని జోకర్ ఫేస్ లా ఉంది. ఎస్. ఓకే. ఓకే. సో పైన జుట్టులా చూపించడానికి ఇలా కొత్తిమీర తీసుకున్నాను. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. ఓ, అది అలా స్టాండ్ అవుతుందా రాజు గారు? నిలబడుతుంది. సో అలా కట్టేసి ఉంటుంది కదా. సో ఆ పలంగా మనం బాగుంది. ఏదో ట్రైబల్ ఫేస్ లో వాళ్ళకి ఇలాంటివి ఉంటాయి కదా, అలాగా. వెరీ నైస్. బాగుంది రాజు గారు. సో ఇది కూడా కొద్దిగా చల్లారిపోయిందండి. ఓకే. ఇంకా ముక్కలు కలిపేసుకోవచ్చా? ఎస్. చెప్పాను కదండి కొంచెం దూరగా ఉండాలి ఇలా. యా. సో ఇలాంటి ముక్కలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్. ఓకే. సో వెనిలా ఎసెన్స్ అంటే ఎలాంటి అంటే ఎసెన్స్ మనం వాడుకున్నా స్టవ్ ఆపిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. చేదు వస్తుందేమో కదా, లేకపోతే అంటే అంటే దాని స్మెల్ కూడా ఎగిరిపోతుంది, కొంచెం ఎవాపరేట్ అవుతుంది కదా దాంట్లో. సో లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఎండింగ్ లో వేసుకుంటే అది అలాగే దాంట్లోనే ఉంటుంది. ఓకే. ఓకే. బౌల్ ఇస్తారా? సో ఇది కూడా కొంచెం చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. బేసిక్ గా ఈ కస్టర్డ్స్ ఇవన్నీ కూడా సమ్మర్ లో కొంచెం ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో రెడీ అయిన తర్వాత జస్ట్ కొంచెం గార్నిష్ కోసం బాదం ఉంది, తురిమిన బాదం. ఓకే అండి, మరి కార్వింగ్ రెడీ అండ్ కస్టర్డ్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు పపాయ కస్టర్డ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పపాయ కస్టర్డ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేయాలి. కస్టర్డ్ పౌడర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి ఉండలు కట్టకుండా కలిపి చిక్కబడినివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారాక బొప్పాయి పండు ముక్కలు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పపాయ కస్టర్డ్ రెడీ. పపాయ కస్టర్డ్ తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా ఎలా ఉందో బొప్పాయి కాంబినేషన్ తో కస్టర్డ్. కస్టర్డ్ టోటల్ గా ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది. అంటే ఈ ఎసెన్స్ ఒకటే, ఆ పపాయ ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయిపోయింది కదా, దానికి ఆ టేస్ట్ వచ్చింది. యాక్చువల్ గా మనకి ఎప్పుడు కస్టర్డ్ స్మెల్ గానీ ఆ టేస్ట్ డామినెంట్ గా ఉంటుంది కదా. అవునండి. ఇక్కడ మాత్రం ఇది డామినేట్ చేసేసింది, కానీ బాగుంది ఈ కాంబినేషన్ కూడా. ఎందుకంటే వేరే ఇంకా ఫ్రూట్స్ ఏం లేకుండా ఓన్లీ ఇట్లా ప్లెయిన్ పపాయ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఒక కొత్త రకంగా ఉంది. సో కొంచెం అంటే మీడియం రైప్ గా తీసుకున్నాం కదా, సో ఆ క్రంచినెస్ ఇంకా కొంచెం దాన్ని బాగా తెలుస్తుంది. అవును. అండ్ ఇది అంటే మనము ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా తినేస్తే బెటర్, లేకపోతే అంటే అది వాటరీగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా. ఫ్రెష్ గా ఉన్నప్పుడు మనం తినేస్తే కొంచెం బాగుంటుంది, చిల్ గా చేసుకుని బాగుంటుంది. బాగుందండి. సో పపాయ కాంబినేషన్ లో కూడా కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. తలనొప్పి ఎక్కువగా బాధిస్తున్నట్లయితే పుదీనా ఆకుల్ని చేత్తో నలిపేసి ఆ వాసనని పీల్చినట్లయితే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూద్దామా? ఓకే అండి,
మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరిన్ చాంటిల్ని చేసి చూపించడానికి ఫస్ట్ పరిచయం చేసుకొని ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం ప్రశాంత్ నగర్ నుంచి అండి. వనస్థలిపురం. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? వసంత. వసంత. మీరు ఎక్కడి నుంచి? కొత్తపేట. కొత్తపేట. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా లేదా? వదిన మరదళ్ళ. ఓహో, వదిన మరదళ్ళ. కొంత డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. సో రెడీయా ఇద్దరు కూడా? ఎవరు చేస్తారు ఫస్ట్, వసంత గారా లక్ష్మి గారా? మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? గ్రీన్ పీస్ మీల్ మేకర్ కర్రీ అండి. గ్రీన్ పీ మీల్ మేకర్ కర్రీ చేస్తారా? అవునండి. ఓకే. గ్రీన్ పీ మీల్ మేకర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రీన్ పీ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన మీల్ మేకర్ 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, వేరుశనగ పప్పు పొడి 4 టీ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పంచదార 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. వరలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఓకే. 3 స్పూన్స్. హీట్ అయ్యాక పోపు దినుసులు అండి. ఓకే. దీంట్లో పోపు ఉంటే బాగుంటుందా? కర్రీ కదండి, కంపల్సరీ వేయాలి. కంపల్సరీ అంటే ఇలాంటి ఐటమ్స్ లోకి కొంచెం జీలకర్ర వేస్తారు కానీ ఇలా మినప్పప్పు ఇవన్నీ వేయరు కదా. కొంచెం ఫ్లేవర్. ఫ్లేవరా? ఓకే. పచ్చిమిర్చి వేయాలి. తర్వాత ఉల్లిపాయ అండి. ఓకే. రైట్ హ్యాండ్ కొంచెం వేగాల కొద్దిగా. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి మనకు మొత్తం ఈ పచ్చిమిరపకాయలు కారమేనా? ఒక కారపొడి కూడా ఉందా? కారపొడి కూడా ఉందండి. ఓకే. వేస్తారా? పర్వాలేదు, చాలు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని వేసేసాలండి. ఓకే. అవి కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్. కొంచెం మరీ ప్లెయిన్ గా ఉంటే కొద్దిగా టేస్ట్ కొంచెం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఓకే. ఓకే. సింపుల్ రెసిపీ అన్నమాట. సింపుల్ రెసిపీ. ఓకే. ఇందులో టమాటా వేసి టమాటా అండి. ఓకే. టమాటా ముక్కలు బాగా పెద్ద పెద్దగా కోసారు, మగ్గిపోతాయా? మగ్గిపోతాయి. కొంచెం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సాల్ట్ వేస్తారా? కొంచెం సాల్ట్ వేసి తొందరగా అవుతుందండి. అవును. ఇప్పుడు మనకి గ్రేవీలా ఇదెలా కొంచెం ముద్దకూరలా వస్తుందా? లేదండి, కొంచెం పల్లి పొడి వేస్తాం కదండి, కొంచెం గ్రేవీ లాగా వస్తుందా? వస్తుంది. ఓకే. ఓకే. టమాటా కొంచెం పులుపు కోసమే. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేస్తున్నారా? మళ్ళీ అవసరం అయితే వేస్తానండి. మళ్ళీ అవసరం అయితే వేస్తారా? ఓకే. కొంచెం మూత పెట్టేద్దామా? పెట్టేసి మీడియం ఫ్లేమ్ చేసి. బఠానీలో ఆల్రెడీ ఉడికించేసి పెట్టేసి అండ్ మీల్ మేకర్ కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసాను. ఓకే. సో పల్లి పొడి అన్నారు కదా, వేయించేసి పొడి చేసాను. సో ఇది వేయటం మూలన మనకు కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. ఓకే. ఓకే. మీ ఇంట్లో ఎక్కువ అంటే రోటీస్ అలాంటివి తింటూ నైట్ చపాతీయే తింటాం రెగ్యులర్ గా కాబట్టి కర్రీస్ చాలా వచ్చి ఉండాలి మీకు. వస్తాయా బాగా? అంటే వెరైటీస్ బాగా అభిరుచి వచ్చాక రోజు ఒక వెరైటీ చేయడం అలవాటైపోయిందా? సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారా లేకపోతే కొంచెం సింపుల్ వే తొందరగా అయిపోవాలండి? పిల్లలు కూడా వచ్చే వరకు చేసి పెడతాను. ఓకే. ఓకే. సరిపోతుందా? తర్వాత బఠానీ వేస్తానండి. ఉడికించేసుకుని బఠానీ మళ్ళీ కొంచెం మూత పెట్టేద్దామా? ఒక 2 minutes పెట్టేసి. ఇప్పుడు ఈ టమాటా కూడా మనం అంటే కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా మిక్సీ పట్టే అలా కూడా వేసుకోవచ్చు కదా. ఓకే. ఓకే. ఓకేనా?
మిల్ మేకర్ వేసి కలర్ఫుల్ గా ఉంది చక్కగా. గ్రీన్ చెప్పాను కదండి, సింపుల్ గా ఫైన్ గా ఉండాలి కదా. జాబ్ చేస్తూ ఉంటారా? లేదండి, ఖాళీ టైంలో. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు చెప్పండి? నేను టప్పర్వేర్ ఏజెంట్. అవునా? అది చేస్తాను. ఓకే, వేసేస్తారు అది కూడా. సో ఏం చేసుకున్నా పల్లీలు పొడి. వాటర్ కావాలా? ఆ జగ్ లో ఉన్నాయి చూడండి. కొంచెం ఇలా చేయడం ఫస్ట్ టైం కదండి, ఫస్ట్ మర్చిపోయారు ముందే. కొంచెం కలర్కేనండి ఫస్ట్ అది వేసాం కదండి. ఏదది? పచ్చిమిరపకాయలండి, సారీ. అది వేసామంటే మనం చాలా వేసాం ఫస్ట్. ఓకే ఓకే. మళ్ళీ సాల్టా? సాల్ట్ సరిపోదండి. సరిపోదా? ఎక్కువ తింటారా ఏంటి మీ ఇంట్లో ఏమన్నా? కొంచెం కారం తక్కువ, ఉప్పు ఎక్కువ. అదే రివర్స్ లో చెప్పారా? అంతే? లేదు లేదు, అంతే అండి. ఉప్పు ఎక్కువ తింటారా? ధనియాల పొడి అండి, కరెక్ట్ గా ఉంటే టేస్టీ ఉంటుంది. ఆవిడ ఎలా చెప్పారు? కారం తక్కువ ఉప్పు ఎక్కువ అన్నారా? ఆ కాంబినేషన్ ఎక్కడైనా ఉంటుందో ఒకసారి కలిపేసుకోండి. సో చక్కగా మాటల్లో కారం వేసేసారు, ఉప్పు వేసారు, పసుపు వేసారు, ధనియాల పొడి వేసారు, ఫైనల్ గా నీళ్ళు వేస్తున్నారు. అవునండి. ఓకే, ఇప్పుడు బాగా వచ్చింది. అంటే గ్రేవీ టైప్ లో వచ్చేసిందా? ఇందాకంతా కొంచెం డ్రైగా ఉంది కదా. కొంచెం లాస్ట్ షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ ఎందుకు? కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, బాగుంటుంది. ఇది మా పిల్లలకి స్వీట్నెస్ ఎక్కువ తింటారు. పిల్లలు మీకు? ఒక పాప ఒక బాబు అండి. ఏం చదువుతున్నారు? బాబు వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. చాలండి. పల్లి పొడి వేసాం కదా, అందుకు అది స్వీట్ గా ఉంటుంది. కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం స్వీట్ అవుద్దా? అందుకని కొంచెం వేసాను. ఓకే. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వెళ్తున్నాడు. బాబు పాపనేమో థర్డ్ ఇయర్ కి వెళ్తుంది బీటెక్. ఏం పేర్లు? ఇద్దరు పేర్లు? సాహితి, హర్షిత్ అండి. సాహితి, హర్షిత్. మీ వారు ఏం చేస్తుంటారు? డిఫెన్స్ లో చేస్తారండి, ఇంజనీర్. ఏం పేరండి? మోహన్ కృష్ణ అండి. మోహన్ కృష్ణ గారు. నైస్. అయిపోయిందండి. ఆఫ్ చేయొచ్చా? చేయొచ్చు. సోయా చాలా ఎక్కువగా బాగుంది. అంటే కలర్స్ ఉన్నాయి కదండి, ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఫుల్ అయిపోయింది. ఓకే. ఆల్రెడీ కొత్తిమీర మీరు వంటలో వేసారు కదా, ఇది కొంచెం గ్రీనిష్ గా కనిపిస్తుంది. తగ్గినట్టు అనిపించింది గ్రీన్ ఏమన్నా మీకు? అవునండి. ఓకే, రెడీ. గ్రీన్ పీస్ మిల్ మేకర్ రెడీ అండి. వెరీ నైస్. ఓకే, సో మరి వేడివేడిగా గ్రీన్ పీ మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగాక ఉడికించిన మీల్ మేకర్, వేరుశనగ పప్పు పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ టీ మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి బ్యూటీ టిప్. మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని ఐస్ క్యూబ్స్ తో రుద్దేసుకుని ఆ తర్వాత మేకప్ వేసుకున్నట్లయితే ముఖం జిడ్డు పట్టకుండా మేకప్ ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటుంది. ట్రై చేయండి. ఓకే, మరి వరలక్ష్మి గారు చేసిన వంట చూసారు కదా. ఇప్పుడు వసంత గారు ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. వసంత గారు ఏం చేస్తారు మీరు? మునగాకు రాగిపిండి అప్పాలు. మునగాకు రాగిపిండి అప్పాలు స్నాక్. ఓ, ఏదో వెరైటీగా ఉందండి. మరి మునగాకు రాగిపిండి అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు రాగిపిండి అప్పాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, రాగిపిండి 1 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నువ్వులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్,
కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా రాగి పిండి. సో మనం అంతా పిండి కలిపేసుకోవటమేనా? కలిపేసి అయితే ఆయిల్ హీట్ చేసుకుందామా డీప్ ఫ్రైకి? ఓకే. ముందుగా రాగి పిండి బౌల్లో వేసుకొని ఓకే ఇందులో మునగాకు ఓకే కొంచెం కట్ చేశారు దాన్ని సన్నగా కట్, డీప్ ఫ్రై కదా. ఈ సొరకాయ పేస్ట్ తురుము. తురుము అదెందుకు? ఊరికేనా? కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది. రాగి పిండి కదా, రాగి పిండి డీప్ ఫ్రై చేస్తే గట్టిగా వస్తాయి, అందుకే కొంచెం సొరకాయ పేస్ట్ వేస్తే సాఫ్ట్గా ఉంటుంది. ఓకే ఓకే. ఇది పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసేస్తారా? కొంచెం. ఈ జీలకర్ర ఓకే, కొద్దిగా నువ్వులు, అన్ని వేసి కలిపేసుకోవటం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొత్తిమీర కొద్దిగా, కొద్దిగా సాల్ట్, ముందుగా కలిపి చూసినాక వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటది కదా, తొందరగా వాటర్ ఎక్కువ కొంచెం పడతాయి కాబట్టి కలిపి చూసినాక వేసుకోవాలండి. ఓకే ఓకే. ఈ ఐటమ్ మీరే ట్రై చేశారా అండి? ఎక్కడైనా చూసారా? లేదు, ట్రై చేశాను. ఎందుకు ఇలా చేయాలనిపించింది మీకు? మా మదర్ మునగాకుతో చాలా వెరైటీలు చేస్తారండి. అవునా? అలా మీకు అలవాటైందా మునగాకు బాగా? ఊర్లో ఉంటారు కదా, వాళ్ళకి బాగా దొరుకుతుంది. మనకి ఇక్కడ దొరకదు. అక్కడ అయితే ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఆల్మోస్ట్ చెట్లు ఉంటాయి అందరికి. ఇది కాంబినేషన్ అయితే బాగుంది చక్కగా ఇలాగా. అవును, దీన్ని ఇలా డీప్ ఫ్రై చేయకుండా రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు. అదైతే చక్కగా ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. మీరు డీప్ ఫ్రై ఎందుకు ఎంచుకున్నారు మరి? ఇలా అయితేనే బాగుంటుందనా? ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది. అవునా? ఓకే. సో ఆప్షన్ ఉందండి మనకి చక్కగా. సో డీప్ ఫ్రై అక్కర్లేదు అనుకునే వాళ్ళు దీన్నే చక్కగా ఇంకొంచెం పెద్ద సైజులో రొట్టెలాగా చేసుకుని అది కూడా కాల్ చేసుకోవచ్చు. ఇలా ఫ్యాన్ మీద డైరెక్ట్ ప్యాన్ లో అదే ప్యాన్ మీద చిన్న చిన్నగానే ఒత్తుకోవాలి అప్పాలు. రాగి పిండి కదా, కొంచెం ఇంకా చిన్నగా ఒత్తుతారేమో అనుకున్నాం. చెక్క సైజ్ లో చేశారు. అప్పాలంటే అప్పుడప్పుడు కృష్ణాష్టమికి చేస్తుంటారు కదా, ఇంత అలాంటివి ఏమో అనుకున్నాను. అంత చిన్నవి కదా. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. జాగ్రత్త. ఇదేం విరిగిపోదా? ఏం విరిగిపోదు. ఓకే. మీ ఇంట్లో ఇష్టంగానే తింటారండి? తింటారండి. ఇవి నిల్వ ఉంటాయా మనకి? నిల్వ ఉంటాయి. ఒక 2-3 days వరకు. 2-3 days ఉంటాయా? మునగాకుతో ఏది చేసినా మా పిల్లలు బాగా తింటారండి. బాగుందండి. మునగాకు మొత్తం అందరికి బాగా అలవాటు చేశారు. ఎందుకంటే మునగాకుతో వెరైటీస్ చాలా మందికి తెలియదు. అది ఇస్తారా ఒకసారి గరిట? ఎందుకంటే చాలా తక్కువ కాంబినేషన్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా. అంటే ఇది హెల్దీ కదండి. అవునవును. బేసిక్ గా హెల్దీ ఐటమ్స్ ఏవి అందరికి ఎక్కువ రావు. చూడండి మీరు ఎప్పుడైనా. అంటే ఇది పాత, ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు మునగాకు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆవిడకి అలవాటు అయింది. ఆవిడ ద్వారా వాళ్ళ పిల్లలకి అలా వేసేస్తారు. అది కూడా ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. మీకు పాప బాబు. ఏం చదువుతున్నారు? బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాస్. 8th క్లాస్. మేము 6 members అండి. అందరికి అంతే, ఒక పాప ఒక బాబు. అందరికి ఎవరికి కూడా 2 పాపలు 2 బాబులు అట్లా లేరు? బాగుంది. మీ పిల్లలు ఏం పేర్లు? మీ 2 పిల్లల పేర్లు? రోహిత్, లహరి. ఇంకొంచెం కాలాలా? అది ఈ రాగి పిండి కూడా నల్లగా ఉంటుంది, ఎలా ఉంటుందో. ఇంకొంచెం. లహరి, రోహిత్. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? రైస్ బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? వెంకటేష్. ఇప్పుడు దీన్ని మనము బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. రాగి పిండితో లడ్డూలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అవైతే చక్కగా చుట్టేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇవి వేగేటప్పుడు దీని కలర్ ఎలా అవుతుంది? కలర్ డార్క్ గానే వస్తుంది. అంటే దాని కలర్ ఎలా ఉంటుంది కాబట్టి ఇది ఎంత వేగింది అనేది కొంచెం చూసుకొని తీసుకోవాలేమో. సో చక్కగా పల్చగా చేశారు, బాగుంది. ఇది తీయొచ్చా? కొంచెం గట్టిగా కాల్చుకుంటే నిలువ ఉంటాయి. ఎంత ఎక్కువ? ఓకే ఓకే.
అది కూడా వేసేసి. కాకపోతే సొరకాయ తురుము అన్నీ వేసాం కాబట్టి మాక్సిమం 3 days ఉంటుందా? ఉంటుంది. ఓకే ఓకే. సో ఇవి 2 వేగితే తీసేసుకోవచ్చు కదా? తీసేద్దామా? తీసేద్దాం. పెరుగు దీనికి కాంబినేషన్. పెరుగుతుంటే బాగుందండి. ఈ ఫ్లవర్స్ మీరే చేశారా? నేనే చేశాను. బాగా చేశారు. రాజుగారి ఇదే. వెరీ గుడ్, బాగుందండి. ఓకే అండి, మునగాకు రాగిపిండి అప్పాలు రెడీ. ఓకే, మరి మునగాకు రాగిపిండి అప్పాలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. మునగాకు రాగిపిండి అప్పాలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో రాగిపిండి, మునగాకు, సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని అప్పాల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మునగాకు రాగిపిండి అప్పాలు రెడీ. ఓకే అండి, మరి 2 ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి టేస్ట్ చూడడానికి. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరిలో ఎవరు ఊరించే వంట విన్నర్ అవుతారో. రాజు గారు, ఒక కర్రీ అండ్ ఒక స్నాక్ ఐటమ్. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? మీల్ మేకర్ గ్రీన్ టీ. ఓకే, మీరు కూడా తీసుకోండి. బాగుందండి. పల్లి పొడి వేయటం మూలన ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అండ్ ఆ మీల్ మేకర్ కి మొత్తం కూడా ఆ పౌడర్ పట్టేసింది. అలాగే ఆ టమాటో కూడా వేశారు కదా, ఆ పులుపు కూడా తెలుస్తుంది. బాగుంది, టేస్టీగా ఉంది కర్రీ. సో ఇప్పుడు ఇవి అప్పాలు టేస్ట్ చూద్దాం. చాలా డిఫరెంట్ టేస్ట్ లో ఉంది అప్పాలు. ఇంకా మునగాకు ప్లస్ పచ్చిమిర్చి పేస్ట్ వేశారు కదా. అవును, సో ఘాట్ కూడా బాగా తెలుస్తుంది. సో ఇందాక ఇద్దరు అన్నట్టు ఇద్దరు బాగా చేస్తామని ఇద్దరు కూడా నిజంగానే చాలా టేస్టీగా చేశారు. సో ఇప్పుడు రాజు గారికి కొంచెం కష్టమే, సవాల్. రాజు గారు, సో 2 కూడా టేస్టీగా ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఫైనల్ గా అంటే ఎక్కువ టేస్టీగా ఏది ఉంది? సో ఎక్కువ టేస్టీగా అప్పాలు. అంటే కొంచెం అడిషనల్ గా అంటే యాడ్ అయింది ఏంటంటే ఆ పచ్చిమిర్చి పేస్ట్ అది వేశారు కదా. సో అది కొంచెం మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ, తర్వాత మునగాకు ఫ్లేవర్ అదంతా టోటల్ గా కూడా డిఫరెంట్ టేస్ట్ లో ఉన్నాయి కదా. అంటే ఒక కొత్త వెరైటీ పరిచయం చేశారు ఈ రోజు వసంత గారు. అవునండి, చాలా బాగుందండి. సో అంటే 2 బాగున్నాయి, కొంచెం బెటర్ గా అప్పాలి. అంటే కొంచెం కర్రీ అనేది రెగ్యులర్ గా అందరూ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటారు కదా, ఇదైతే ఒక కొత్త వెరైటీగా ఉంది కాబట్టి ఈ రోజు మీ వదిన గారు విన్నర్ అన్నమాట. ఓకేనా? యాక్సెప్టెడ్. కంగ్రాచులేషన్స్. రండి వసంత గారు, కంగ్రాట్స్ అండి. చక్కగా టేస్టీగా చేశారు అప్పాలు. సో మంచి వెరైటీ ఈరోజు మాకు పరిచయం చేసినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. యూర్ వెల్కమ్. వరలక్ష్మి గారు, మీ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇద్దరు కూడా చక్కగా మంచి రుచికరమైన వంటలు ఈరోజు మాకు పరిచయం చేశారు. థ్యాంక్స్ వన్స్ అగైన్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని ట్రై చేసి చూడండి. 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాత పచ్చళ్ళు ఎండిపోయినట్లుగా అయినట్టయితే అందులో కొద్దిగా చిక్కటి చెరుకు రసం కలిపి మొత్తం పచ్చడిని కలిపేస్తే పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన వెరైటీస్ అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఈ రోజు మనం చూసిన ఈ వంటలోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలో చూసిన చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ అని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. నిజంగా సూపర్బ్ అండి. అంటే పర్ఫెక్ట్గా మనం ఎలా లంచ్ ఒకటి ప్రిపేర్ చేయాలి, త్వరగా చేయాలి అండ్ న్యూట్రిషియస్గా చేయాలి, ఇన్ని విధాలుగా గనక మనం ఆలోచిస్తే నంబర్ 1 ఇలాంటి డిషెస్ వస్తాయి.
క్యారెట్, బీన్స్, కాబూలీ శనగలు, రైస్. చాలా చాలా బాగుంది. రైస్ చెప్పాను కదా, మెల్లమెల్లగా మన సిస్టమ్ని మనం అలవాటు చేసుకోవాలి. బ్రౌన్ రైస్కి తక్కువని మార్చేస్తే కూడా మనకు కొద్ది రకమైన సమస్యలు రావచ్చు, అంటే జీర్ణం కాకపోవడం అలాంటివి. సో మెల్లమెల్లగా, అంటే బాడీ ఇన్నాళ్ళు కూడా ఇలాంటివి తినింది కదా, అంటే వైట్ రైస్లో పెద్దగా డైజెషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉండేది కదా. సో మెల్లగా మనం ఇది మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పపాయ కస్టర్డ్. కస్టర్డ్ అంటేనే మనకు అది కొంచెం ఆర్టిఫిషియల్, అంటే ప్రాసెస్డ్ ఐటమ్ అన్నమాట. ఏదైనా మార్కెట్స్లో ఆఫ్ ద షెల్ఫ్ దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మనకు ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వాడకాన్ని మనం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. అయ్యో పాలే వాడుతున్నాం కదా, పాలు మంచివే కదా అని అనుకోవచ్చు, కానీ కస్టర్డ్ పౌడర్, షుగర్ ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి ఇలాంటివి చాలా తక్కువ తినాలి. పపాయ మంచిది, పపాయ తీసుకోవచ్చు, కాకపోతే ఈ ప్రాసెస్ ఐటమ్స్తో పాటు తీసుకుంటే మాత్రం ప్రాబ్లం రావచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన గ్రీన్ పీస్ మీల్ మేకర్ కర్రీ అండ్ రాగిపిండి అప్పాలు. గ్రీన్ పీస్ మీల్ మేకర్ కర్రీ చాలా బాగుందండి. అంటే పచ్చి బఠానీలతో మీల్ మేకర్, తర్వాత పైన వేరుశనగ పలుకులు కూడా. సో ఇదొక హై ప్రోటీన్ డిష్ అని కూడా చెప్పచ్చు. దాంతో పాటుగా పీచు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రోజు కాన్స్టిపేషన్ ఉంది, సరిగ్గా మనకు విరోచనం అవ్వట్లేదు అన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే అది మీరు లైట్గా తీసుకోకండి, ఎందుకంటే దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఈ విరోచనం కరెక్ట్గా అవ్వాలి రోజు కూడా అంటే పీచు ఉండాలి. పీచ్ అంటే ఏంటి, అగైన్ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ప్రాసెస్ చేసి చేయబడినది కాదు. ఇలాంటి ఐటమ్స్ తింటే కూడా మనకు చాలు. నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఇలాంటి ఐటమ్స్ తింటూ ఉంటే కూడా మనకు బాగా, అంటే ఈజీగా కూడా మోషన్స్ అవుతూ ఉంటాయి. బాగుందండి రెసిపీ. మునగాకు రాగిపిండి అప్పాలు డీప్ ఫ్రైడ్ అయినా కూడా చాలా బాగుంది. మునగాకు, సొరకాయ తురుము, రాగిపిండి పర్ఫెక్ట్ స్నాక్. అసలు చాలామంది బయట, అంటే ఈ బాక్సుల్లో పంపించేటప్పుడు మనకు సమస్య ఏమని, ఒక్కొక్కసారి బాస్కెట్బాల్కి వెళ్తూ ఉంటారు, తర్వాత గేమ్స్ ఆడటానికి ఏం పంపించాలి అని పక్కన మనకు ఈజీగా దొరికేది ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్. అలా కాకుండా ఇలా ఇస్తే మాత్రం చేసి మనం పంపించగలిగితే వాళ్ళకి చక్కటి పోషక విలువలు కూడా వస్తాయి. వాళ్ళకి ఫ్యాట్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుందండి పిల్లలకు. సో ఇవి మనం ఇలాంటివి చేసిస్తే వాళ్ళకు బలంతో పాటు ఫ్యాట్ వచ్చేసి చక్కగా పెరుగుదల అనేది ఉంటుంది. సో మునగాకు రాగిపిండి అప్పాలు డీప్ ఫ్రైడ్ అయినా కూడా బాగుందండి రెసిపీ. ఎప్పుడైనా ఒకసారి తినడానికి చాలా బాగుంది. సో ఇవాళ మనం ఓవరాల్గా చూసిన రెసిపీస్లోని పోషక విలువలు ఏంటి. చెన్నా వెజ్ ఫ్రైడ్ రైస్ సూపర్, చాలా బాగుంది. అలాగే మునగాకు రాగిపిండి అప్పాలు, ఇవి కూడా డీప్ ఫ్రైడ్. సో ఫ్రీక్వెంట్గా తీసుకోకపోయినా రెసిపీ సూపర్ కాబట్టి ట్రై చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ మీల్ మేకర్ కర్రీ, ఇది కూడా చాలా చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. పపాయ కస్టర్డ్ అన్నది మనం ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి మంచిది కాదు కాబట్టి పపాయ డైలీ తీసుకుందాం. కస్టర్డ్ అనేది సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకుంటే మంచిది. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? డోంట్ వరీ అండి. మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈరోజు చక్కగా టేస్టీ అండ్ సింపుల్ డిషెస్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాటి రెసిపీస్ ని, ట్రై చేసి చూడండి మీరు కూడా. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, మీరే విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31వ తేదీ ఎన్టీఆర్ మసాలా అభిరుచి ఎపిసోడ్ లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వంటని అందరికీ స్వయంగా చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు బాగా తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎన్టీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. ఈ పోటీకి ఎన్టీఆర్ మసాలా ప్యాకెట్లు తప్ప ఇతర ఎన్టీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎన్టీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మీ ఎంట్రీలని త్వరగా పంపించండి. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎన్టీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.